దక్షయజ్ఞంలో ఆత్మార్పణ చేసుకున్న పార్వతీదేవి శరీరాన్ని తీసుకుని బాధతో శివుడు ఉగ్రరూపం దాల్చి రుద్రతాండవం చేస్తుండగా శివుడి కోపాగ్నికి ప్రపంచం ఏమైపోతుందో అని మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో పార్వతీదేవి దేహాన్ని విచ్ఛిన్నం చేస్తారు. అవి 51 భాగాలుగా భారతదేశంలో 51 శక్తి పీఠాలుగా వెలిశాయి. వాటిల్లో ముఖ్యమైనది అస్సాంలో ఉన్న కామాఖ్యాదేవి శక్తిపీఠం. అమ్మవారి గర్భస్థానాన్ని ఇక్కడ పూజిస్తూ ఉంటారు. అందువలన ఈ ఆలయంలో విగ్రహం అంటూ ఏమీ ఉండదు. పార్వతీదేవి యోనినే పూజిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మవారు మెరిస్ట్రేట్ అవుతారని ఆ సమయంలో అంబుబాజీ జాతర అని చేస్తారు. 3 రోజుల పాటు అమ్మవారికి విశ్రాంతినిస్తూ ఆలయాన్ని మూసేస్తారు. అదే సమయంలో అమ్మవారి ఆలయం దగ్గర ఉన్న బ్రహ్మపుత్ర నది కూడా 3 రోజులు ఎర్రగా మారిపోతుందని ఇక్కడ కథనం. మళ్ళీ 4వ రోజు ఆలయాన్ని తెరిచినప్పుడు అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల నుంచి వేలాది మంది జనం ఈ జాతరకు వస్తారు. ముఖ్యంగా తాంత్రికులు, అఘోరాలు వచ్చి ప్రత్యేక పూజలు చేసి శక్తిని పొందుతారు.